వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే ఏం లాభం? వెంటిలేటర్పై ఉన్న బాధితులుగా మారింది ఆ నాయకుని పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో ప్రసంగాలతో ఉర్రూతలూగించింది ఆ పార్టీ. హోరాహోరీగా జరిగిన పోరు పరాజయం పాలడు కావడంతో ఇప్పుడు స్వరం మార్చి అక్కడ ఆ నాయకుడు పోటీ చేస్తే గెలిచేవాళ్ళం, ఇక్కడ పోటీ చేస్తే విజయం సాధించేవాళ్ళం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన చేసిన వ్యాఖ్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నికల్లో విపక్షాలు కొట్టిన చావు దెబ్బకు మోదీ సర్కార్ కనీసం నడవలేని స్థితికి చేరుకుందని ఇండియా కూటమి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. దేశాన్ని నడిపించే సత్తా ఎన్డీఏ కూటమికి లేదంటున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ తమ వైఖరులను మార్చుకోవాల్సిందేనన్న స్పష్టమైన సంకేతాన్ని తమ తీర్పుతో దేశ ప్రజలు ఇచ్చారని పేర్కొంటున్నారు. ఇప్పుడు చూసేది పాత మోదీని కాదు, మోదీ వేసుకున్న పథకాలను ఇండియా కూటమి ధ్వంసం చేసిందని ముక్తకంఠంతో చెబుతున్నారు. వారణాసిలో మోదీ త్రుటిలో ఓటమిని తప్పించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. 7వ విడత ఎన్నికల ప్రచార విరామంలో అందరూ ఇంటికి పరిమితమయ్యారు. కానీ మోదీ ధ్యానం పేరిట కన్యాకుమారిలో ప్రచారం సాగించారు. ఇంత చేసినా గానీ వారణాసిలో మోదీ మెజారిటీ గణనీయంగా తగ్గిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అంతేకాకుండా మందిర రాజకీయాలను ఎలా తిప్పికొట్టాలో అయోధ్య ప్రజలు రుజువు చేశారని, అందుకే అక్కడ బీజేపీ ఓటమి చవిచూసిందని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. రామ మందిరమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లోకి వెళ్లిన అధికార పార్టీ భారీగా ఓట్లు మూటకట్టుకుందని తాము భావించారని, కానీ దేశ ప్రజలు వివేకవంతులని, గుడి పేరుతో ఓట్లు అడుగుతుందని గ్రహించి బీజేపీని ఓడించారని విమర్శిస్తున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో మోదీపై కాంగ్రెస్ పార్టీ తరపున తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే మోదీ ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవారని రాహుల్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో కూడా బీజేపీ ఓటమి పాలైన విషయాన్ని గుర్తు చేస్తూ విద్వేషాన్ని, హింసను తాము హర్షించబోమని అయోధ్య ప్రజలు సందేశం ఇచ్చారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రకటనలు చేశారని, కానీ ఎన్నికల తర్వాత ప్రధానికి మోదీ రాజ్యాంగ పుస్తకాన్ని తన నుదుటికి అద్దుకున్నట్లు చెప్పారు. దేశ ప్రజలు వారికి ఏం కావాలో ప్రధానికి స్పష్టంగా తెలిసేలా చేశారన్నారు. ప్రధాని మోదీ నియంతృత్వ పోకళ్లు ఇక చెల్లవని కేరళ, యూపీ రాష్ట్రాల ప్రజలు నిరూపించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలోని ప్రతి చరిత్ర, సాంప్రదాయం రాజ్యాంగం ద్వారానే పరిరక్షించబోతుందన్నారు. మోదీ వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 1,50,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అయోధ్యలో సమాజ్వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్పై విజయం సాధించారు. కమలం కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లో 6 స్థానాలతో విజయం సాధించింది. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుని సెంచరీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. మొత్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 సీట్లు గెలుచుకుంది. మరోవైపు బీజేపీ ఈ ఎన్నికల్లో 240 సీట్లకు పరిమితమైంది. దాంతో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కాగా సాధారణ ఎన్నికల్లో రాహుల్ వయనాడుతో పాటు రాయ్బరేలీ నుంచి కూడా విజయం సాధించారు. ఈ రెండింటిలో ఒకటి ఆయన వదులుకోవాల్సి ఉంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ఇక సందిగ్ధంలోనే ఉన్నాను, కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి అని కోరారు. కాగా దేశానికి నాయకత్వం వహించాల్సిన నేతను వయనాడికే పరిమితం చేసి చూడలేమంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు ఇండియా కూటమి నేతలు కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. దేశాన్ని నడిపించే సత్తా ఎన్డీఏ కూటమికి లేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి మీరేమంటారు? సత్తా ఉందా లేదనేది గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి పరిపాలన చేస్తున్నది. సత్తా ఎందుకు చూశారు. మరి ఈసారి మరి 2 టర్మ్స్ పనిచేసిన తర్వాత అనేక అంశాల మీద ఏ ప్రభుత్వం మీదైనా అసంతృప్తి ఉంటుంది. ఖచ్చితంగా అది పనిచేస్తున్నప్పుడు కొంత సీట్లు తగ్గాయి, కాదని ఎవరు అంటారు. టార్గెట్ పెట్టుకునే మేరకు అచీవ్ కాలేకపోయారు. అనేక కారణాలతో ఇప్పుడు ఓటర్లు తిరస్కరిస్తే ఎవరు చేసేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మేమైతే మా దగ్గర సత్తా ఉంది, వాళ్ళ దగ్గర సత్తా లేదు అనే మాటలు రాజకీయంగా వాళ్ళకి నచ్చుతాయేమో కానీ, మరి సత్తా ఉంటే మీరెందుకు 99కే పరిమితం అయ్యారు? బీజేపీ 240 ఎందుకు వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి సత్తా ఉంటే 99 సీట్లే వచ్చాయి. 240 ఎక్కడ, 99 ఎక్కడ? సరే మీరు చెప్పుకోవచ్చు అంతకుముందు కంటే రెట్టింపు సీట్లు పెరిగాయి. వీళ్ళ వైఫల్యాలు ఉన్నాయి. అంటే బీజేపీ వైఫల్యాలు కూడా ఉంటాయి. అందువల్ల మీకు సీట్లు పెరిగాయి, కాదని ఎవరు అంటాం లేదు. రాజకీయాల్లో ప్రయత్నాలు అనేది ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. ఊడిపోయినంత మాత్రాన వెనుదిరగాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఎన్నికలు వచ్చినా కూడా ఫైట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మోడీ గారి ఇమేజ్ తగ్గిందా పెరిగిందా? మరి ఎందుకు వారణాసిలో తగ్గిపోయింది? ఆయన యొక్క మెజారిటీ శాతం తగ్గింది అన్నది, అదే ప్రియాంక గాంధీ అయితే గెలిచేదేమో మరి పెట్టి పోటీ చేయించి ఉండాల్సింది. ఉంటే కదా అర్థమైపోయేది గెలుస్తారా ఓడతారా అన్నది. ఇప్పుడు ఓడిపోవటానికి గెలవటానికి ఆయన ఇమేజ్ ఏమైనా తగ్గింది అంటే ఇమేజ్ ఏం తగ్గలేదమ్మా. ఇక్కడ మనకు ఇప్పుడు ఈ ఎన్నికల్లో 152 మెజారిటీ వచ్చింది మోడీ గారికి. ఎందుకు మెజారిటీ తగ్గింది? అంతకుముందు 4,79,000 వచ్చింది, ఇప్పుడు 1,52,000 తగ్గింది. అంటే 3,20,000 ఓట్లు తగ్గాయి అనుకుంటాం మెజారిటీ. కారణం ఏంటో మీకు తెలుసా? ఎందుకు తగ్గాయి అంటే గతంలో 2019లో అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పోటీ చేసే సమాజ్వాదీ పార్టీకి 1,90,000 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 1,52,000 ఓట్లు వచ్చాయి. ఈసారి పొత్తులో భాగంగా ఏం చేశారు? సమాజ్వాదీ పార్టీ పార్టీ మాత్రమే పోటీ చేసింది. పోటీ చేసినప్పుడు సమాజ్వాదీ పార్టీ ఓట్లు ఎవరికి పోతాయమ్మా? కాంగ్రెస్ పోయి. దాని వలన మెజారిటీ తగ్గింది, ఓట్ల పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు రెండు పార్టీ ముగ్గురు పంచుకున్నప్పుడు ఏమైపోతుంది? అగ్గినటువంటి అభ్యర్థికి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది పర్సెంటేజ్. ఇక్కడ అంత మాత్రాన ఇమేజ్ పోయింది అనేది కాదు అక్కడ. ఇప్పుడు మనం అంతకుముందు మరి 2014లో కూడా మోడీ గారు పోటీ చేసినప్పుడు కూడా 3,71,000 మెజారిటీ వచ్చింది. అప్పుడు ఎందుకు ఎక్కువ వచ్చిందే? అప్పుడు కూడా ఇప్పుడు మరి 19తో పోల్చుకుంటే 14లో తక్కువే కదా. ఎందుకు తక్కువ అంటే అప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశాడు,
కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, బిఎస్పి పోటీ చేసింది, ఎస్పీ నలుగురు ప్రధాన పార్టీలు పోటీ చేసాయి. అందరూ 50,000, 60,000, 75,000, 2,00,000 ఓట్లు వచ్చాయి అరవింద్ కేజ్రీవాల్. ఇక్కడ దాన్ని మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు మీరందరూ ఒకటైపోయి ఫైట్ ఇచ్చారు ఈసారి, దానివల్ల మెజారిటీ తగ్గింది. సరే, ఇలా 1,52,000 మెజారిటీ తక్కువేం కాదు కదా అట్లా అనుకుంటే. బాగానే ఏమన్నా 5,000, 10,000తో గెలిచాడు, 30,000తో గెలిచాడు అంటే మెజారిటీ తగ్గిపోయింది, ఆయన హవా తగ్గిందని చెప్పుకోవచ్చు. మనము మొదటి నుంచి కూడా వారణాసి అది కాంగ్రెస్ పార్టీ లేదంటే జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత జనతా పార్టీ పుట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ రెండు పంచుకుంటుంటే ఒకసారి కాంగ్రెస్ గెలిచింది, ఒకసారి జనతా పార్టీ గెలిచింది. ఇక్కడ మన తర్వాత ఎప్పుడు 89లో జనతాదళ్ గెలిచింది. భారతీయ జనతా పార్టీ 82లోనే ఆవిర్భవించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. ఎప్పటి వరకు? 1991 వరకు గెలవలేదు, 3 టర్ములు గెలవలేదు. 91లో అప్పుడున్నటువంటి చంద్ర దీక్షిత్ అనే ఆయన గెలిచాడు. ఆయన కంటిన్యూగా మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు 96 ఎలక్షన్ లో వచ్చాడు. మళ్ళీ 2009లో కూడా కాంగ్రెసే గెలిచింది. 2014లో ఎప్పుడైతే మోడీ గారు ఎంటర్ అయ్యారో ఆయన 14 గెలిచాడు, 19 గెలిచాడు, ఇప్పుడు 24 గెలిచాడు. మరి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలా ఉన్నటువంటి వారణాసి అనేక సార్లు గెలిచినప్పటికీ కూడా 3 టర్ములు వరుసగా భారతీయ జనతా పార్టీ మోడీ గారు గెలిచారు. మరి కాంగ్రెస్ పార్టీ మీ హవా ఎక్కడుంది? ఎక్కడ? అది మీరు బిఎస్పి పార్టీ పోటీ చేయకుండా మీకు వదిలేయటం వలన వాళ్ళ యొక్క ఓట్లు కూడా మీకు పడడం వల్ల మోడీ గారికి మెజారిటీ తగ్గింది. ఇది నా అభిప్రాయం. చెప్పండి. అదేవిధంగా అయోధ్యలో బీజేపీ పరిస్థితి ఏమనుకోవచ్చు ప్రస్తుతం? అయోధ్య అసెంబ్లీలో బీజేపీ మరి పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీలు ఉంటాయి. ఫైజాబాద్ 7 అసెంబ్లీలో నీకు 4 అసెంబ్లీలో ముస్లిం మెజారిటీ ఓట్లు ఉంటాయి. ఏంటంటే దేశవ్యాప్తంగా, సరే మనము నిజం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఈసారి ముస్లిం మైనార్టీలు బీజేపీకి ఓటు వేయలేదు. చాలా చోట్ల ఎక్కడైతే ముస్లిమ్స్ డామినేటింగ్ ఉందో అక్కడల్లా కూడా ఓడిపోయారు బీజేపీ వాళ్ళు. మరి అక్కడ ఓడిపోవడానికి కారణం అదే. అయోధ్య నగరం వేరు, అయోధ్య అసెంబ్లీ వేరు. అందువల్ల అయోధ్య ఓడిపోయింది లేదు. అయోధ్య 7 అసెంబ్లీలో అదొకటి, అంతే తప్ప అయోధ్య ఓడిపోయింది ఏం లేదు అక్కడ. చెప్పండి. కట్ అయిపోతుంది, బ్రేక్ అవుతున్నదమ్మా. అవునండి, వాయిస్ బ్రేక్ అవుతుంది మీది. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కనుక ఈసారి బీజేపీ హవా కట్ అయిపోతుంది కదా. హలో, గతంతో పోల్చుకుంటే బ్రేక్ అవుతుంది వాయిస్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఓకే, గతంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు బీజేపీ హవా పెరిగినట్ట తగ్గినట్ట ఏమనుకోవాలి? ఇప్పటి వరకు చూసిన మోదీ పాలనలో ఇప్పుడు తగ్గాయి కదమ్మా. గతంలో వాళ్ళకి 303 సీట్లు వచ్చాయి 2019లో. ఇప్పుడు 240 సీట్లే వచ్చాయి కదా. మరి 63 సీట్లు తగ్గిపోయాయి. అంటే చిన్న విషయం అయితే కాదు. వాళ్ళ టార్గెట్ అసలు 370 అని పెట్టుకుంటారు కదా. 370 బదులు 240 వచ్చాయంటే వాళ్ళ టార్గెట్ 130 తగ్గినాయి. అలాగే గతం 63 సీట్లు తగ్గాయి, 30 సీట్లు కోల్పోయారు. అందువల్ల ఇక్కడ అధికారంలోకి రావడానికి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మీద అధికారంలోకి వచ్చారు కదా, కొంతమంది అధికారంలోకి వచ్చారు.
గతంలో అలా కాదు కదా, 303 సీట్లు వచ్చి మిత్రపక్షాలు ఉన్నప్పటికీ కూడా 303 సీట్లు వచ్చి పరిపాలన చేశారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఇబ్బంది వస్తుందా రాదా, లేకపోతే విత్డ్రా చేసుకున్నారనుకోండి సమస్య వస్తుంది కదా. తగ్గిపోయిందంటే దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందటంలో కొంత విఫలమయ్యారని చెప్పక తప్పదు, లేకపోతే అన్ని సీట్లు తగ్గవు. మరి ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏమంటారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతున్నది. ఎన్డీఏ చెప్పండి, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఇండియా కూటమి పరిస్థితి ఏముంటుంది, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిరంతరం నిఘా పెట్టి ఉంటారు. ఏ రోజైనా అవకాశం దొరికితే ఎన్డీఏ కూటమిని కూల్చేసి ఇండియా కూటమి అధికారం రావడానికి ప్రయత్నం చేస్తారు, చేయకుండా ఉండరు. రాజకీయాల్లో అవి సహజం. వీళ్ళు కూడా చాలా అప్రమత్తంగా వీళ్ళు ఉండవచ్చు, వీళ్ళు కూడా రాజకీయం చేయొచ్చు రేపు, ఎందుకంటే ఇంకా మెజారిటీ పెంచుకునే ప్రయత్నాలు వీళ్ళు కూడా చేస్తారు, చేయకుండా ఏముండదు. కాకపోతే మరి అక్కడ ఎందుకు ఇండియా కూటమి ఇంకా సక్సెస్ కావాల్సింది ఫెయిల్ అయిందంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది వాళ్ళు చెప్పలేకపోయారు, ఫోకస్ చేయలేదు. ఇప్పుడు అందుకని జనానికి ఏమి, ఇప్పుడు రాహుల్ గాంధీ ఉంటాడా, లేకపోతే మమతా బెనర్జీ ఉంటుందా, లేకపోతే కేజ్రీవాల్ ఉంటాడా, అసలు ఎవరు ఉంటారు, వీళ్ళు నడపడం దేశాన్ని నడిపే శక్తి వీళ్ళకు ఉందా, వీళ్ళు అసలు ఐకమత్యంతో పని చేస్తారా చేయరా అని చెప్పి. ఎందుకంటే సీట్ల పంపిణీ విషయంలో గందరగోళం జరిగింది. మమతా బెనర్జీ అయితే కాంగ్రెస్ పార్టీకి సీట్లు లేవని అనింది, అలాగే కేజ్రీవాల్ కూడా అదే వీళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తే వాళ్ళు ఇవ్వమన్నారు, పంజాబ్ లో అయితే అసలు ఇవ్వమన్నారు. అట్లా అందువలన వీళ్ళు ఐక్యంగా ఉంటారు అనేటువంటిది ప్రజలు నమ్మలేదు. నమ్మి ఉంటే ఇంకా వేరే విధంగా ఉండేది. అలాగే ప్రధానమంత్రి అభ్యర్థిని కూడా ఫోకస్ చేసి ఉంటే ఇంకో వేరే విధంగా ఆలోచించే వాళ్ళేమో. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఈ అభద్రతా భావము ఏర్పడింది వాళ్ళకి. ఎవరు ఏంటి ఏం చేయాలి మనం అని జనం నమ్మకంలోకి తీసుకోలేదు. దానివల్ల తగ్గిపోయాయి సీట్లు. కాంగ్రెస్ పార్టీ 150 సీట్ల వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది, కాకపోతే 99కి పరిమితమైంది. అంటే వాళ్ళు రిజల్ట్కు ముందు ఒక మాట మాట్లాడారు, రిజల్ట్ తర్వాత మరొకటి అంటే ప్లేటు ఫిరాయించారు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ నేతలైతే కనుక. సో రిజల్ట్ని బట్టి మాట మార్చారని అనుకోవచ్చు అంటారా? అంటే అంతకుముందు ఒక మాట తర్వాత ఒక మాట. అంతే ఇప్పుడు రాజకీయాల్లో ఒక మాట మీద ఉండాలని ఏమిటి, మాట్లాడుతూనే ఉంటారు అంతే. రిజల్ట్ వచ్చిన మీరు అన్నట్టు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడతారు. మేము పోటీ చేసి, ఇప్పుడు మీరు అదే కదా వారణాసిలో ఆమె పోటీ చేసింటే గెలిచేదేమో అంటే పోటీ చేసి ఉండాల్సింది. రాహుల్ గాంధీ పోటీ చేసి ఉండాలి, ఎవరొద్దన్నారు, ఎవరు వద్దంటారు పోటీ చేస్తే. మరి ఎందుకు రాహుల్ గాంధీ అభద్రతా భావంతో 2 చోట్ల పోటీ చేశారు? ఇప్పుడు చూడు, పోటీ రాజీనామా చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. అవసరమా మరి? నీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోటనే పోటీ చేయాలి కానీ 2 చోట్ల ఎందుకు పోటీ చేశాడు అంటే మేము అక్కడ ఓడిపోతానేమో ఇక్కడ ఓడిపోతానేమో అని పోటీ చేశాడా లేదా? అవన్నీ జనానికి నమ్మకం పోతుంది కదా, ప్రజలను నమ్మించాలి కదా. ఇప్పుడు మోడీ గారు అన్నారు ఒక చోటే పోటీ చేశారు, 3 టర్మ్ నుంచి ఒక చోటనే చేస్తున్నారు ఆయన. అంటే 2 ప్లేసెస్ లో గెలిచారు, మెజారిటీ ఎక్కువ. చెప్పండి. 2 ప్లేసెస్ లో పోటీ చేశారంటే ఓటమి భయంతోనే, ఒక చోట కాకపోతే ఒక చోటనే గెలిచే ఛాన్స్ ఉంటుందేమో అనే ఉద్దేశం మీద అంటారా? అంతే కదా, 2 చోట్ల ఎవరు పోటీ చేసినా ఓటమి భయంతోనే చేస్తారు, ఊరికే చేయరు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ గెలిస్తే ఏమన్నా రిజైన్ చేసి వెళ్ళిపోతాడేమో, ఈయనకెందుకు ఓటేయాలి అనుకుంటారేమో అని. అలాగే ఇంకో చోట పోటీ చేస్తే అదే పరిస్థితి, అక్కడ గెలుస్తామో లేదో. ఇప్పుడు కేరళలో ఏమైపోయిందంటే సిపిఎంతో సఖ్యత లేదు కదా, సఖ్యత లేనప్పుడు సిపిఎం ఓడగొడుతుందేమో అనుకున్నారు, కానీ అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది. దానివల్ల రాహుల్ గాంధీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాయనాడులో ఏమి ఓడిపోయే అవకాశాలు ఏం లేవు. మరి ఎందుకు ఆయన ఆలోచించి మళ్ళీ యూపీలో పోటీ చేశాడో
ఆయనకే తెలియాలి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు, మంచి విశ్లేషణ అందించారు. అంటే కొంచెం బ్రేక్ వస్తుంది వాయిస్, దాని నిమిత్తం. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఎన్నికల్లో విపక్షాలు కొట్టిన చావు దెబ్బకు మోదీ సర్కార్ కనీసం నడవలేని స్థితికి చేరుకుందంటూ కూడా ఇండియా కూటమి నేతలైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు. దేశాన్ని నడిపించే సత్తా ఎన్డీఏ కూటమికి లేదంటున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ తమ వైఖరులను మార్చుకోవాల్సిందేనన్న స్పష్టమైన సంకేతాన్ని అయితే తమ తీర్పుతో దేశ ప్రజలు ఇచ్చారని పేర్కొంటున్నారు. ఇప్పుడు చూసేది పాత మోదీని కాదు, మోదీ వేసుకున్న పథకాలను ఇండియా కూటమి ధ్వంసం చేసిందని ముక్త కంఠంతో అయితే చెబుతున్నారు. వారణాసిలో మోదీ త్రుటిలో ఓటమిని తప్పించుకున్నారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. 7వ విడత ఎన్నికల ప్రచార విరామంలో అందరూ ఇంటికి పరిమితం అయ్యారు. కానీ మోదీ ధ్యానం పేరిట కన్యాకుమారిలో ప్రచారం సాగించారు. ఇంత చేసినా కానీ వారణాసిలో మోదీ మెజార్టీ గణనీయంగా తగ్గిపోయిందంటూ కూడా ప్రతిపక్ష నేతలైతే ఎద్దేవా చేస్తున్నారు. The truth is the Prime Minister barely escaped in Varanasi. നിങ്ങൾക്കറിയോ, സത്യമെന്ന് പറഞ്ഞാൽ പ്രധാനമന്ത്രി വാരണാസിയിൽ കഷ്ടിച്ച് രക്ഷപ്പെട്ടതാണ് ഞങ്ങളാണ്. And he would have been defeated himself in Varanasi. അദ്ദേഹം തന്നെത്താൻ അവിടെ പരാജയപ്പെട്ടേനെ വാരണാസി. The BJP was defeated in Ayodhya. ബിജെപി അയോധ്യയിൽ പരാജയപ്പെട്ടു. So even the people of Ayodhya have sent a message to the BJP that we do not appreciate hatred and violence. ബിജെപിക്ക് കൃത്യമായൊരു സന്ദേശം നൽകി. ഞങ്ങൾ അക്രമത്തെ, വെറുപ്പിനെ ഞങ്ങൾ ഉൾക്കൊള്ളുന്നില്ല എന്ന് അയോധ്യയിലെ ജനങ്ങൾ ബിജെപിക്ക് കൃത്യമായ സന്ദേശം നൽകി. ఇక అంతేకాకుండా మందిర రాజకీయాలను ఎలా తిప్పుకొట్టాలో అయోధ్య ప్రజలు రుజువు చేశారంటూ కూడా, అందుకే అక్కడ బీజేపీ ఓటమి చవి చూసిందంటూ కూడా ఇండియా కూటమి నేతలైతే అంటున్నారు. రామ మందిరమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లోకి వెళ్లిన అధికార పార్టీ భారీగా ఓట్లు మూట కట్టుకుంటుందని తాను భావించారని, కానీ దేశ ప్రజలు వివేకవంతులని గుడి పేరుతో ఓట్లు అడుగుతుందని గ్రహించి బీజేపీని ఓడించారంటూ కూడా విమర్శించారు. ఇక మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాలపై కూడా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అయితే ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. వారణాసిలో మోదీపై కాంగ్రెస్ పార్టీ తరపున తన సోదరి ప్రియాంక గాంధీ కనుక పోటీ చేసి ఉంటే మోదీ ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవారంటూ కూడా రాహుల్ అయితే వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో కూడా బీజేపీ ఓటమి పాలైన విషయాన్ని గుర్తు చేస్తూ విద్వేషాన్ని, హింసను తాము హర్షించబోమని అయోధ్య ప్రజలు సందేశం ఇచ్చారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రకటనలు చేశారని, కానీ ఎన్నికల తర్వాత ప్రధానికి మోదీ రాజ్యాంగ పుస్తకాన్ని తన నుదుటికి అద్దుకున్నట్లుగా చెప్పారు. దేశ ప్రజలు వారికి ఏం కావాలో ప్రధానికి స్పష్టంగా తెలిసేలా చేశారన్నారు. ప్రధాని మోదీ యొక్క నియంతృత్వ పోకళ్లు ఇక చెల్లవని కేరళ, యూపీ రాష్ట్రాల ప్రజలు నిరూపించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలోని ప్రతి చరిత్ర, సాంప్రదాయం రాజ్యాంగం ద్వారానే పరిరక్షించబోతుందని అన్నారు. ఇదే స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.